ఓటింగ్కి 2 రోజుల ముందర పైసలు పంచిపెట్టడమో లేకపోతే బ్రాందీ పంచిపెట్టడమో చేస్తారు. అట్లాంటి రాజకీయం కాదు, మరి పూర్తిగా ప్రజల రాజకీయం. లోక్సత్తా పార్టీ మెసేజ్ తీసుకెళ్ళింది, లోక్సత్తా పార్టీ ప్రొఫైల్ పెరిగింది. చదువుకున్న వాళ్ళలో, మనకి యువతలో, మహిళలో, అపార్ట్మెంట్లు, కాలనీలో ఉండే వాళ్ళలో ఈరోజు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ చూస్తున్నారు, గమనిస్తున్నారు. చాలా చోట్ల మా క్యాండిడేట్లను పిలిచారు, అడుగుతున్నారు, ఆ చర్చ వేదికలు పెడుతున్నారు. ఇది కొత్త తీరు రాజకీయం. ఇది మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తున్నది. అది నన్ను అడిగితే ఒక పవర్ఫుల్ ఇండికేటర్. లోక్సత్తా పార్టీ ప్రొఫైల్ ఈరోజు సిటీలో చాలా పెరిగినది. ఇప్పటికి ఓటింగ్ పర్సెంటేజ్ కొంత తక్కువ అనేది ఒప్పుకుంటున్నాను, కానీ మధ్యాహ్నం సాయంత్రానికి పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. యూత్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, మనకు కనపడుతున్నది. ఇప్పుడు మనం చూడాల్సింది వచ్చిన తర్వాత, క్యూలో నిలబడిన తర్వాత వారి పేరు ఉంటుందా లేదా అన్నది. రెండోది, వచ్చిన తర్వాత వాళ్ళు ఓటేస్తారా లేకపోతే మన గుండాలు వచ్చి మళ్ళీ వాళ్ళని బెదిరించి పంపిస్తారా అన్నది. అట్లాంటి అంశాలు మన టీవీలో చూస్తున్నాం. అవి కొంత ఆందోళనకరము. వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్, జీహెచ్ఎంసీ అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఓటేద్దాం అనుకున్న ప్రతి వ్యక్తికి, యువతకి, ముసలి వారికి, మహిళలకి ముఖ్యంగా అట్లాంటి వారికి అవకాశం కల్పించాలి. పోలింగ్ స్టేషన్ల వరకు సున్యాసంగా ఓటింగ్ వేసే అవకాశాలను ఇవ్వాలి. ఓటింగ్ మెషిన్లలో ఏమైనా లోపాలంటే వెంటనే రెక్టిఫై చేయాలి. కానీ ఈసారి మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈవీఎంస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగానే అట్లాంటిది ఏం కనపడట్లేదు మనకి. అది సంతోషజనకరం. అది ఆలోచన. లక్ష్మీనారాయణ గారు, ఈ ఎన్నికల ప్రధానమైన పాత్ర పోషించి ఎటువంటి అంశాలు పోషించే ప్రచారం ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు? మా వరకు మేము నగరానికి సంబంధించినటువంటి మౌలిక వసతులపైన దృష్టి సారించామండి. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, మురికివాడల అభివృద్ధి సంబంధించిన కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, అలాగే ఆరోగ్య వసతులకు సంబంధించినటువంటివి, ఇలాంటి మౌలికమైనటువంటి సమస్యలపైన ప్రచారంలో ప్రధానంగా కేంద్రీకరించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ గవర్నమెంట్ యొక్క వైఫల్యాన్ని, ఇవి కల్పించడంలో గవర్నమెంట్ వైఫల్యాన్ని ఎత్తి చూపడం జరిగింది. ఇవాళ నగరం పెరుగుతున్నది. నగరం పెరిగే కొద్దీ సమస్యలు సహజంగానే మరింత ఉంటాయి. ఎందుకు నగరం పెరుగుతున్నది? ఒక ప్రణాళికాబద్ధంగా శాటిలైట్ సిటీస్ని, నల్లగొండ కానీ లేకపోతే కరీంనగర్ని కానీ, మెదక్ని కానీ, సంగారెడ్డిను, మహబూబ్ నగర్ను, వీటిని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాల నుంచి వలసలు పట్టణం వైపున రాకుండా నివారించగలిగితే దీని మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇవాళ ఇవన్నీ వెనుకబడినటువంటి ప్రాంతాలు. అలాగే రాయలసీమ, కోస్తా, ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతినింది, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి, ఉపాధి అవకాశాలు సన్నగిలిపోయినాయి. మెరుగైనటువంటి జీవనం కోసమైనటువంటి పేరుతో కడుపు చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడేదో సేవారంగం అభివృద్ధి చెందుతున్నది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి, అక్కడ పోతే పని దొరుకుతుందనే భావనతో ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడేమో ఇల్లు దొరకదు, ఇంటి స్థలం దొరకదు, ఎక్కడో చోట మురికివాడల్లో జీవనం గడపాలి, ఇక్కడేమో నీరు లేదు, ఆరోగ్యం లేదు, విద్యావస్థలు లేవు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇటువంటి సమస్యలపైన మేము కేంద్రీకరించడం జరిగింది. గతంలో పోరాటాలు కూడా చేశాం. ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేశాం. ఎందుకో ఇళ్ల స్థలాలే మహానగరంలో అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేదవాడికి 3,000, 4,000 కూలి పని చేసుకునేటువంటి వాడికి కడుపు కాలుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇల్లన్నా గుడిసన్నా ఉంటే ఆ రెంట్ల బాధన్నా తప్పుతుందని ఆ సమస్యలపైన పోరాటం చేసి భూములు ఆక్రమించాం. కానీ భూముల నుంచి వెళ్ళగొట్టారు జనాన్ని, మళ్ళా పేదలను పేదలుగా రోడ్డును పడేశారు ఈ గవర్నమెంట్. ఈ సమస్యలపైన మేము ప్రధానంగా ఈ సమస్యలే ప్రధాన ఎజెండా అవుతున్నాయా అన్ని రాజకీయ పార్టీలకి, లేదంటే ఇతరత్ర అంశాలు ఏమైనా ప్రభావితం అవుతున్నాయా? మనకి కొత్త రాజకీయ పార్టీ లోక్సత్తా పార్టీ అయితే ఈ ప్రజా సమస్యలను తీసుకొని వెళ్ళింది. కొన్ని వ్యక్తులు, కొందరు పార్టీలు కూడా, కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు కూడా తీసుకెళ్లారు. కానీ మనం బ్రాడ్ ట్రెండ్స్ కనుక చూస్తే పాత రాజకీయ పార్టీలు, సంప్రదాయ రాజకీయ పార్టీలు, మనకి డబ్బు పార్టీలు మాత్రం వారి రాజకీయంలోనే ఉన్నారు. వారు ఎంతసేపు కూడా ఎన్నికల ముందర రోజు డబ్బుతో కొనుక్కుందాము, లేకపోతే యువతకి మనము బియర్ బాటిల్ పంచి పెడతాము, లేని వారు కూడా అలవాటు చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనం టీవీలలో చూస్తున్నాం, యువతకి పంచిపెట్టి ఫస్ట్ టైం ఇస్తున్నారు. మూడోది, మనకి అంతగా లేకపోతే కులం, మతం, ప్రాంతం అట్లాంటి విద్వేషాలు సృష్టిద్దాం. అంటే ఎన్నికల ముందు 2 రోజుల్లో మేనేజ్ చేయడం అనేది పాత రాజకీయ పార్టీలు చేస్తున్న అంతే కదా. వాళ్ళు దాంట్లోనే ఉన్నారండి, ఆ బరిలోనే ఉన్నారు, దాంట్లోనే ఉన్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా అంత ఇదేం కాదు. వాళ్ళకి తెలుసు పాతదేది కొత్తదేది, వారి అవసరాలు ఏంటి అనేది వారికి తెలుసు, మనకు కనపడుతున్నది. అందుకే వస్తున్నారు, ఓటేస్తున్నారు, మంచి కోసం ఓటేస్తున్నారు, మార్పు కోసం ఓటేస్తున్నారు. రైట్. ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది.